హాయ్, నమస్తే. నా పేరు పాప్చి శ్రీధర్. డాన్స్ అంటే ఎవరికైతే ఇష్టమో ఆర్ డాన్స్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే సీనియర్స్, మాకంటే సీనియర్స్, డాన్స్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, మీ ముందు తరం అంటే వచ్చే తరంకి, వచ్చే పీడికి మనం ఏమన్నా ఇవ్వాలనుకునే వాళ్ళు, డాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, షేర్ చేయండి. మిగతా వాళ్ళు ఈ వీడియో చూడకండి. ఇది మీ గురించి కాదు, ఇది ఓకే. ఇది ప్రాపర్ డాన్స్ గురించి మాట్లాడుతున్నాం. అందుకే నాకు తెలుసు, మనం ఏదైనా డాన్స్ గురించి మాట్లాడినప్పుడు, సంథింగ్ ఏదైనా మాట్లాడినప్పుడు మనం దాన్ని స్కిప్ చేస్తాం. ఎందుకంటే మన ఇప్పుడు రీల్స్ కానీ ఇంకా వేరే వగేరా ఏమైనా ఉంటే 100% చూస్తారు. ఎందుకంటే అందులో ఫన్ ఉంటే ఇది నేను మాట్లాడేది ఏంటంటే ఒక కెరియర్. భలే మీరు సెట్ అయ్యారు కావచ్చు, కానీ ముందు తరం వాళ్ళు సెట్ కావాలి అనుకుంటే ప్లీజ్ చూడండి, షేర్ చేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఓకే, డన్. నేను మీ ముందుకు రావడం కారణం ఏంటిదంటే, నేను స్కిల్స్ వాల్యూమ్ 2 స్టార్ట్ చేస్తున్నా జనవరి 31 నుంచి. బట్ మేము ప్రమోషన్ ఫస్ట్ అని చేసాము, మంచి రోజు వల్ల 31కి స్టార్ట్ చేసినాం, రోజు ముందే. సో ఆల్రెడీ స్కిల్స్ వాల్యూమ్ 1 స్టార్ట్ అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 28 మెంబర్స్ వరకు వచ్చారు. మంచిగా రన్ అవుతుంది. మీరు చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి పాప్చిక్ డాన్స్ అకాడమీలోకి వెళ్ళి ఏమేమి చేస్తున్నాం అనేది. ఓకే, డన్. ఇప్పుడు చెప్పింది ఏమేమి చేస్తున్నాం, ఏమేమి చేసినాం, ఏం అవుతుందని చెప్పి. సో దీనివల్ల మీకు లాభాలు ఏంటి, నష్టం ఏంటి, ఇది రెండు చెప్తాను మీకు. లాభం ఏంటిదంటే, మనం 6 నెలల కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. 6 months లైఫ్ చేంజింగ్ డాన్స్ కోర్స్. యాక్చువల్లీ దీన్ని ఒక శ్లోకం లాగా అనుకుంటే, ఈ 6 నెలల్లో మేము 10 స్టైల్స్కి సంబంధించిన మీకు ట్రైనింగ్ ఇస్తాం. ఒకటి ఓల్డ్ స్కూల్ 90s ఫ్లేవర్ అంటారు, ఓల్డ్ స్కూల్ డాన్స్. ఆర్ అది కాక హౌస్ డాన్స్, లాకింగ్, పాపింగ్, స్ట్రీట్ డాన్స్లో టాప్ రాక్, ఫుట్ వర్క్ అండ్ ఫ్రీజెస్, పవర్ మూవ్స్. స్పిన్ కోర్స్, వేవ్స్, మనం లిక్విడ్ అనొచ్చు, దాని డస్ట్ షేప్లో యూజ్ చేసుకోవచ్చు. మనం ఎంజే కోర్స్ అంటే అదే మూన్ వాక్ సంబంధించింది, స్లైడ్ ల్యాడ్, ఇవన్నీ ఉంటాయి. 10 స్టైల్స్ మేము నేర్పిస్తున్నాం. అంటే స్ట్రీట్ డాన్స్లో టాప్ రాక్, ఫుట్ వర్క్ వచ్చేసి అది ఒకటే దాంట్లో, దాని బ్రేకింగ్లో ఉంటుంది. బట్ మనం ఇండివిజువల్గా అనుకుంటే టాప్ రాక్, ఫుట్ వర్క్ రెండు ఒకటే. బట్ రిహర్సల్ చేసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ కోర్స్ రెండు ఉంటాయి అన్నట్టు. అలా దాంతోపాటు దీని హిస్టరీతో సహా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం. డాన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీని ఫౌండర్, ఏ కంట్రీ నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఇవన్నీ మేము మీకు చెప్పడం జరుగుతుంది. ప్రాపర్ థియరీ ఉంటుంది. దాంతోపాటు మ్యూజికాలిటీ క్లాసెస్ కూడా ఉంటాయి. మ్యూజికాలిటీ అంటే మ్యూజిక్ అంటే ఏంటిది, ప్రెప్ అంటే ఏంటిది, పాలిరిథం అంటే ఏంటిది, అందులో ఎన్ని బార్స్ ఉంటాయి, ఆ మ్యూజిక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, దాంతో మనం ఎలా కంపోజ్ చేసుకోవాలి అనేది అది కూడా మేము మీకు ట్రైనింగ్ ఇస్తాం. 6 నెలల్లో మీకు 10 కోర్స్ నేర్పించి, ఆర్ దీనికి 6 monthsకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు మీకు సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మేము ఏమేమి నేర్పిస్తున్నాం ఆర్ ఏంటి దాని గురించి చెప్పాను. ఇప్పుడు డైలీ ఎన్ని అవర్స్ ఉంటుంది అని చెప్పి ఒక్కసారి మీరు క్లాస్ స్టార్ట్ అయితే 6 months హాలిడే లేదు. ఏదైనా తప్పని పరిస్థితి ఉంటే తప్ప మేము హాలిడే ఇయ్యము. 180 days ఎవ్రీ డే 4 hours, 720 hours ట్రైనింగ్ మేము ఇస్తాం. 720 hours అంటాం, కానీ దానికంటే ఎక్కువ మేము ఇస్తాం. మ్యాక్సిమం మీకు మా ద్వారా ఎక్కువ అందేటట్టు మేము చూస్తాము. ఇది వచ్చేసి మన క్లాస్ అంటే ఎన్ని అవర్స్ ఏంటిది అని చెప్తాం. అది కాక మీకు ఎవ్రీ సండే వచ్చేసి ఒక సండే బీ బాయింగ్ అంటే ఏంటిది, బ్యాటిల్ అంటే ఏంటిది, సైఫర్ అంటే ఏంటిది, రొటేషన్ ఎలా చేసుకోవాలి, కాంబోస్ ఎలా తయారు చేయాలి, ఒక సండే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఒక సండే మీ మధ్యలో మీకు కాంపిటీషన్ ఉంటుంది. ఇలా చాలా టైప్ ఆఫ్స్ మేము మీకు నేర్పిస్తాం. అక్కడ మా దగ్గర ఉన్న సీనియర్ ఇన్స్ట్రక్టర్స్ మీకు గైడ్ చేస్తారు. ప్రజెంట్ స్కిల్స్ వాల్యూమ్ 1లో శశి శ్యామ్ అతను నేర్పిస్తుండు. చాలా మంది తెలుగు వాళ్ళకి ఇక్కడ తెలుసు. ఆయన ఒక రియాలిటీ షో విన్నర్ కూడా. రీసెంట్లీ ఒక మూవీ వచ్చింది, నాట్య మూవీలో, అందులో కూడా చేశాడు. చాలా దాంట్లో అతనికి 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఓన్లీ ట్రైనింగ్ విషయంలో. ఆర్ బ్రేకింగ్లో వచ్చేసి నాజీర్ సార్ ముంబై నుంచి వచ్చాడు, ఓన్లీ బ్రేకింగ్ గురించే ట్రైనింగ్ ఇస్తున్నాడు. అలా
సో లాస్ట్ సీజన్ 1లో మేము నింబల్ ఫంక్ సార్ని తీసుకొచ్చాము. అతను ఇంటర్నేషనల్ డాన్స్ ఆర్టిస్ట్, బయట నేర్చుకొని ఇక్కడ దాకా తెచ్చి మాకు చాలా మంచి ట్రైనింగ్ కూడా ఇచ్చిండు. అలాగే సీజన్ 2లో కూడా మేము తీసుకొస్తున్నాం వేరే వాళ్ళని. బయట నుంచి 2 ఆర్టిస్టులు వస్తారు, లోకల్ నుంచి 2 ఆర్టిస్టులు వస్తారు. ఓకే, 4 మాస్టర్ క్లాసెస్ మీకు దొరుకుతాయి ఇందులో. ఇది ట్రైనింగ్ ప్లాన్. అంటే ట్రైనింగ్ ప్లాన్ ఏంటిది, ఏం కదా, ఇది మీకు చెప్పాము. ఇప్పుడు మా మెయిన్ ఎజెండా ఏంటిది, మేము ఎందుకు ఇది స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం సౌత్ సైడ్ తీసుకుంటే సౌత్ ఆర్ నార్త్ అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పట్టుకుందాం. ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఎవరైనా కావచ్చు, తెలుగు కావచ్చు, గుజరాతీ, మార్వాడి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, మనకు ధరంతో కులంతో సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఇక్కడి వాళ్ళు. ఓకే, వాళ్ళు చూస్తే ఇప్పుడు మనం ఏ రియాలిటీ షో పేరు మనకొద్దు, ఏ రియాలిటీ షో వచ్చినా మన కంటెస్టెంట్స్ కావాలి అంటే ఏ కొరియోగ్రాఫర్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేస్తారు బయటకి. అంటే నార్త్ సైడ్, ఒడిశా, ముంబై, బెంగళూరు, ఇంకా వేరే జగలకి. నా సిద్ధాంతం ఏంటిదంటే ఇన్ 1.5 year 2 years తర్వాత కంటెస్టెంట్స్ కావాలి అంటే మనకి ఇక్కడ నుంచే మన వాళ్ళు వెళ్ళాలి. ఆర్ట్కి ఏ ఆర్టిస్ట్ అన్నా ఎక్కడికన్నా వెళ్ళి చేసుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలో మన షోస్లలో మనం చెయ్యకుండా వేరే వాళ్ళు చేస్తే నాకు ఇక్కడ అనిపించింది తప్పు. రియాలిటీ షో వాళ్ళది కాదు. ఎందుకు అంటే వాళ్ళు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే అవుట్పుట్ కావాలి. నేను చేస్తున్నానా, మీరు చేస్తున్నా, వాళ్ళు చేస్తున్నారని కాదు, వాళ్ళకి కావాల్సింది అవుట్పుట్. ఆ అవుట్పుట్ మనం ఇవ్వాలి అన్న సిద్ధాంతంతో నేను స్టార్ట్ చేస్తున్నా. ఇదే నార్త్ సైడ్ ఏంటి అంటే ఒక 3-4 years ట్రైనింగ్ మీద వాళ్ళు వర్క్ చేస్తారు. మన సైడ్ ఏమవుతుందంటే మనం ఒక రియాలిటీ షోలో 10 సాంగ్లు 15 సాంగ్లకి సైడ్ డాన్సర్గా వర్క్ చేసి మనం డాన్స్ వచ్చింది అనుకోని ఒక భ్రమలో మనం వెళ్ళే వరకు కొంచెం స్టేజ్ దాకా వెళ్ళే వరకు మనం చేయలేకపోతున్నాం. దాన్ని బయట వాళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళు చేసుకుంటా వాళ్ళ దగ్గర వర్క్ చేయవలసి వస్తుంది. నేను అనేది ఇండస్ట్రీలో కాదు, మన రియాలిటీ షోస్లలో కానీ వేరే షోస్లలో కానీ. ఇండస్ట్రీలో వాళ్ళకు సెల్యూట్ కొట్టాలి. రఘు మాస్టర్, శేఖర్ మాస్టర్ కానీ, సత్య మాస్టర్ కానీ, గణేష్ మాస్టర్, జానీ మాస్టర్, భాను మాస్టర్, హానీ మ్యామ్, వీళ్ళందరూ వాళ్ళు మన ఇండస్ట్రీకి ఈ లెవెల్ తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు తీసుకువెళ్తున్నారు. దాని తర్వాత అది మన రెస్పాన్సిబిలిటీ దాన్ని కాపాడడం, మనం దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం, అది మన రెస్పాన్సిబిలిటీ. మనం దాన్ని ఎప్పుడు తీసుకొని వెళ్తాం. ఇవాళ మనం అప్డేట్ జనరేషన్లో ఏం నడుస్తుంది అది మనం తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోకపోతే, మనం నేర్చుకోలేకపోతే ఇప్పుడున్న రియాలిటీ షోలలో మనం లేబర్ లాగా బతకాలి. ఇప్పుడున్న రియాలిటీ షోలో నేను అంటున్న 75% లేబర్. ఒకటే డాన్స్ క్లాస్లో 15 మంది ఉండాలి, ఒకటే బాత్రూమ్ యూజ్ చేయాలి, లంచ్ ఏ టైం ఉంటుందో, డిన్నర్ ఏ టైం ఉంటుందో, ఏ కర్రీ ఉంటుందో, ఏది ఉంటుందో తెలియదు. బట్ ఓకే, గొడ్డు సాకిరి చేస్తున్నారు. ఇది వద్దు. అదే కష్టం, అదే 6 నెలలు, అదే సంవత్సరం మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. డాన్స్ ట్రైనింగ్ అప్పుడు అంటున్నగా 100% మీరు ముందుకు వెళ్తారు. నేను చాలా మందికి అన్నా, నేను చాలా మందికి అడిగిన ఫ్యూచర్లో మీరేం చేయాలి. కొందరు ఈ షో పేరు, కొందరు ఆ షో పేరు. మీరు ఏ షో పేరు ఇక్కడిదక్కడిది అని ఆలోచిస్తే, మనం లోకల్ మందమే ఆలోచిస్తే మనం మన గల్లీలో ఉంటాం. ఒకవేళ మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనం ఆలోచించితే మనం అట్లీస్ట్ ఇండియా లెవెల్లో మనం సర్వే అవుతాం. లేదు అంటే మనం ఇక్కడనే ఉంటాం. మన ఇక్కడ ఉన్న రియాలిటీ షో టాప్ లెవెల్స్ ఉన్నాయి, కానీ మనకు దాంతో సరిపోదు. ఇన్ ఫ్యూచర్లో మనం వెళ్ళాలంటే ఇండియా మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి. మేము దాని గురించి క్యాంప్ అనేది మేము తీసినాం. ఏ డాన్సర్ అయినా ఒకళ్ళ ముందు చేర్చద్దు అని అనుకుంటున్నారు. బట్ ఏంటి అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 months కూడా కాదు, March 21 ఇక 20కి లాక్డౌన్ అయింది. లాక్డౌన్ అయినా April 1 monthకే కొందరు నాకు అడగడం స్టార్ట్ చేశారు, సార్ మాకేమైనా 300 ఇస్తారా, 200 ఇస్తారా అని చెప్పి. వాళ్ళు అడుగుతున్నారని చెప్పి అంటలే, లేబర్ పని చేసి అతను అప్పు తెచ్చుకొని, ఓకే అతనికి నమ్మకం ఉండే, ఓకే లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేను కంపల్సరీ వర్క్ చేసి నా అప్పు నేను తెంపుకుంటాను. బట్ డాన్స్ ఫీల్డ్లో ఉన్న అతను మనం ఒకళ్ళకి చాపే అవసరం వచ్చి, అంటే చాలా మంది చాలా ఫీల్డ్ వాళ్ళు అడిగారు. బట్
నేను అనేది ఏంటంటే మనం ఆర్టిస్ట్లం, మనం ఎవరికన్నా ఇయ్యాలి కానీ మనం అడగొద్దు అన్న సిద్ధాంతంతో మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూడండి, నేను పర్ క్లాస్కి 1500 నుంచి 2500 నేను తీసుకుంటాను ట్రైనింగ్. అంటే నాకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ తీసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా మంది తక్కువ తీసుకుంటారు. ఎందుకంటే మన దగ్గర విద్య లేదు కాబట్టి. అదే విద్య మీరు ప్రాపర్గా నేర్చుకుంటే రేపు మీరు వెళ్ళి అనొచ్చు, సార్ మేము మీకు నేర్పేది మీ పిల్లలు కానీ మీకు నేర్పేది మేము నార్మల్గా ట్రైనింగ్ ఇవ్వం, మీ పిల్లలకి మేమైతే నేర్పిస్తాము, ఒక సబ్జెక్ట్ ఇస్తాం, వాళ్ళకు ఎగ్జామ్ పెడతాం, ఇట్లా అని చెప్పి మీరు వాళ్ళని అడగొచ్చు. 100% అంటున్నా, వాళ్ళు అప్పుడు మీకు 5,000 అనుకున్న వాళ్ళు ఓకే ఈ సార్ దగ్గర ఇంత మ్యాటర్ ఉంది అని చెప్పి మీకు 10,000 15,000 కూడా ఇవ్వచ్చు వీక్లీ 3 days మంత్లీ 12 క్లాసెస్కి. బట్ ఎప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మన దగ్గర లేదనుకోండి, ప్రతి ఒక్కళ్ళు చూడండి నాకు అక్కడ ఇక్కడ మనం టీవీలో 4 రోజులు కనిపిస్తే ఇంట్లో సంబరపడతారు, మనం సంబరపడతాం. 4 నెలల తర్వాత నీకు కావాల్సిన ఎండ్ ఆఫ్ ద డే పేరు పైసా, ఓకే లేదు అంటే లేదు. అది ఇంకొకటి నన్ను కదా చెడు అనొచ్చు, మంచి అనొచ్చు, ఎందుకంటే దానిపైన చాలా మంది సర్వే అవుతున్నారు కూడా. ఇప్పుడు మనం ఈవెంట్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం ఈవెంట్ చేస్తున్నాం, ఓకే మనం మంత్లీ 4-5 ఈవెంట్లు చేస్తున్నాం, 2000 వస్తున్నాయి, 2500 వస్తున్నాయి, కానీ ప్రాపర్గా పేమెంట్ వస్తున్నాయో లేవో నాకు తెలియదు. ఇస్తలేరు అని వస్తున్నాయా లేవా అని నాకు తెలియదు, నాకంటే ఎక్కువ చేసే వాళ్ళకి తెలుసు. ఒకటి ఇంకొకటి వచ్చేసి ఓకే 30-35 years తర్వాత ఎప్పుడైతే మీది అయిపోతుందో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు రేపటి టైంలో ఈవెంట్ మేనేజర్ కన్నా ఈవెంట్ మీరు కండక్ట్ చేసిన, మీరు ఒక సెలబ్రిటీని మధ్యలో పెట్టుకొని కొరియోగ్రఫీ చేయాలంటే, ఒక షో కానీ ఈవెంట్ కానీ మనం చేయాలంటే ప్రాపర్గా మంచిగా ఉన్న వాళ్ళని మీరు తీసుకుంటారు, లేదంటే మీరు తీసుకోరు. సేమ్ అలానే మన 35-40 years అయిపోయిందంటే, మన గ్లో తగ్గిందంటే వేరే కొరియోగ్రాఫర్ తీసుకోడు. ఏజ్ అయిపోయిందంటారు, స్టెమినా లేదంటారు, ఎన్కే అంటారు, అప్పుడు మీకు పేమెంట్ అయిన వర్క్ ఉండదు. నేను ఇప్పటి మంది అంటే ఇన్ ఫ్యూచర్ గురించి నేను చెప్తున్నా, ప్లీజ్ దయచేసి మీరు 30 years తర్వాత 35 years తర్వాత మనకి వర్క్ ఉండదు. అందుకే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మనం ఒక పేరు, ఒక నాలెడ్జ్, ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే, అందరు ఏమంటారు అంటే డాన్సర్స్ లైఫ్ 35-40 years అంటారు. తప్పు. 35-30 తర్వాతనే ఒరిజినల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ దానికంటే ముందు పేరు సంపాదించుకోవాలి, నాలెడ్జ్ సంపాదించుకోవాలి, అన్ని సంపాదించుకోవాలి. దాని తర్వాతనే ఆ రెండే నీకు పేరు పైసా అన్ని తీసుకొస్తాయి. లైఫ్ లాంగ్ నువ్వు ఉన్నంత కాలం 4 డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది 100% సంపాదించుకోవాలి. లేదు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉరుకుతురు, నాకు ఈవెంట్ వచ్చింది, షో వచ్చింది, ఆడికి వెళ్తున్నా, ఇంటికి వచ్చిన 4 రోజుల మురిపై. ఇప్పుడు అంటారు కదా, పెళ్లి చేసుకుని 4 రోజులే ముచ్చట అంటారుగా, సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు మనం చాలా మందిని చూడండి, చాలా మంది డాన్స్ ఫీల్డ్ తీసిపెట్టి వేరే జాబ్, కొందరు అది, కొందరు ఇది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా ఆలోచించలేదు. ఓకే డన్, నేను ఒప్పుకుంటున్నా, ఒకప్పుడు మన దగ్గర లేకుండేకి అవన్నీ నేర్చుకునేది. ఓకే ఇప్పుడు మేము తీసుకొస్తున్నాం, దాన్ని మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు యూజ్ కాలేదు, మీకు టైం లేదు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, మీకు వీలైనంత వరకు దీన్ని షేర్ చేయండి. బట్ ఇప్పుడు కమర్షియల్ పార్ట్కి వస్తే, ఇది ఒకవేళ మనం బయటకు వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటే 3-4 కేటగిరీస్ ఉంటాయి. ఒక కేటగిరీస్ వచ్చేసి 30,000. 30 into 4 కేటగిరీ అంటే 1,20,000 అయితే 1,20,000 మళ్ళీ రావడం పోవడం, మన ఇంట్లో లీయరు, దానికి 1.5 year కావాలి. సో మినిమం నా లెక్క ప్రకారం 2 lakhs అయితే 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అయితే దీంట్లో. సో నాకు తెలుసు ఈ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు 80%, 75-80% మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు. ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వస్తారు, ఓకే వాళ్ళు ఎట్లన్నా సర్వే అవుతారు, వాళ్ళు ఎట్లన్నా ముందుకు వెళ్తారు. బట్ లేని వాళ్ళు వస్తారు, వాళ్ళకు ఇంత వాళ్ళు ఎఫోర్డ్ చేయలేరు. కాబట్టి మేము కేవలం 25,000లోనే మేము ట్రైనింగ్ ఇస్తున్నాం ఈ 6 months. దీనిలో అన్ని టోటల్ 4 మాస్టర్ క్లాస్ ఉంటాయి, ట్రైనింగ్ ఉంటుంది. మీకు కావాలన్నా, మీకు అది కాక ప్రాక్టీస్ కోసం హాల్ ఇస్తాం, అది కాక ఎక్స్ట్రా 1,000 rupees రిజిస్ట్రేషన్ ఫామ్, 5,000 rupeesలో 2 t-shirt, 2 ట్రాక్, ఒక షూ. ఎందుకు మేమే చార్జ్ చేస్తున్నామంటే, అందరిది ఒకటే ఉంటే చేసేటప్పుడు మనకు ఫీల్ ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. అందుకే మేము దీన్ని చార్జ్ చేసి అందరికీ ఈక్వల్, అంతా ఒకటే అని చెప్పి. ఎందుకంటే
ఇప్పుడు మేము చెప్పకపోతే ఏంటి, ఉన్నోళ్ళు కొంచెం రిచ్గా వస్తారు, లేని వాళ్ళు నార్మల్గా వస్తారు. నా డాన్స్ క్లాస్లో అందరూ నాకు ఈక్వల్, లేనోడైనా ఉన్నోడైనా నా లెవెల్లో అందరూ ఒకటే మా డాన్స్ క్లాస్లో. ప్లీజ్ దయచేసి ఇది షేర్ చేయండి, నచ్చిన వాళ్ళు మాత్రమే చేయండి, నచ్చని వాళ్ళు మాత్రం చేయకండి, ఆర్ ఇది చూడకండి కూడా, ఎవరు చేయకండి. ఆర్ మీకేమైనా ఇంకా కావాలి అనుకుంటే మీరు మాకు కాల్ చేయొచ్చు, 8008292121 ఈ నంబర్కి మీరు కాల్ చేసి ఏమైనా డీటెయిల్స్ అడగొచ్చు. ఇంకొక పాయింట్, ఈ ఫీల్డ్ అంటే ఎవరికి, మన ఫ్యామిలీ వాళ్ళకి కానీ మన చుట్టాలకు కానీ వాళ్ళు వద్దు అంటారు. ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు. వాళ్ళు ఎవరిని చూసారంటే, ఎవరైతే సక్సెస్లో ఉన్నారో, అంటే సాఫ్ట్వేర్ జాబ్ కానీ చిన్న చిన్న బిజినెస్ కానీ ఏదైనా జాబ్ వేయడం కానీ వాళ్ళని చూసారు కాబట్టి వాళ్ళకు చాలా మంది సక్సెస్ పీపుల్ కనిపిస్తారు. ఈ ఫీల్డ్లో ఏంటిదంటే సక్సెస్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకుంటే ఒక రఘు మాస్టర్, శేఖర్ మాస్టరు, డీలో ఉన్న కొరియోగ్రాఫర్స్ కానీ ఇట్లా అంతే తక్కువ మంది ఉన్నారు. 1000 మంది డాన్సర్స్ తక్కువ మంది అని వాళ్ళది ఉంది. కష్టపడితే 100% మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు. చూడండి, మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక సంగీత్ చేస్తే మినిమం 1 lakh తీసుకుంటా, 75,000 నుంచి 1 lakh తీసుకుంటా. అది 15 days ట్రైనింగ్. నేను 15 రోజులకే అనుకుందాం 75,000 పట్టుకుందాం. 15 రోజులకి నేను 75,000 రూపాయలు నేను సంపాదిస్తే, ఒక నార్మల్ మనిషి 75,000 అంటే సంపాదించాలి అంటే ఆయనే నెలకు 5,000 రూపాయల చిట్టి వేస్తే 13 నెలలు వేయాలి. 13 నెలలు కష్టపడితే ఒక మనిషి ఆయనకు వచ్చే రోజుకు 1000 రూపాయలు లాగా పట్టుకుంటే 30,000 వెళ్ళి అతను మళ్ళీ సండేస్ తీసేస్తే 25,000 ఆయన ఇంటి రెంటు, పిల్లలకి ఫుడ్, అది ఇది మొత్తం తీసేస్తే ఆయన నెలకు 5,000 దాచిపెడితే 75,000 సంపాదించడానికి 13 నెలలు పడుతుంది. అదే నాకు 15 రోజులు కావాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే సంవత్సరంలో మినిమం 4 ఈవెంట్లు పట్టుకుందాం. ఓకే, 4 ఈవెంట్లు అంటే 3 లక్షలు. నార్మల్గా ఒక 2 క్లాసులు 10,000 5,000 పట్టుకుందాం. 3 క్లాసులు 15,000 పట్టుకుంటే సంవత్సరంలో ఎంత అవుతుంది? 1,80,000 అవుతుంది. 1,80,000 ప్లస్ 3,000 ఎంత? 4,80,000. ఇంకా అది కాక స్కూల్ ప్రోగ్రాము అది ఇది ఏం లేకున్నా ఒక 2.5 లక్షలు మనం కంపల్సరీ సంపాదిస్తాం. 4,80,000 ప్లస్ 2.5, 220 పట్టుకుందాం, ప్లస్ 5 ప్లస్ 2 7 లక్షలు. 7 లక్షలు అంటే యావరేజ్గా నెలకు 50,000-60,000 ఈజీగా మనం సంపాదించచ్చు. బట్ మనం మంత్లీ వైజ్గా లెక్క పెట్టకుండా, ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా ఇయర్ లెక్క పెడతాడు, మనం మంత్ లెక్క పెడతాం. ఇయర్ది లెక్క పెడితే 6 లక్షలు ఎట్టుకో కళ్ళు మూసుకొని మనం సంపాదించాలి. అది మనం దిమాగ్ పెట్టి ప్రాపర్గా మనం వెళ్ళే రూటు ప్రాపర్ అయితే. మీ తల్లిదండ్రులకు చెప్పండి, అమ్మ ఇందులో ఉంది, ఎందుకంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళు డాన్సర్లు కాదు. అదే మీ అమ్మ నాన్న ఏదైతే వర్క్ చేస్తారో వాళ్ళకి అడగండి, దాని గురించి వాళ్ళు 100% ప్రాపర్ డీటెయిల్గా చెప్తారు. వాళ్ళకి ఈ ఫీల్డ్ గురించి తెలియదు కాబట్టి వాళ్ళని తప్పు మనం పట్టలేం. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ స్తోమత ఉంటే 100% మీకు పంపిస్తుండే, మీరు అన్నదల్లా ఇస్తుండే. వాళ్ళు ఇస్తలేరంటే తప్పు వాళ్ళది కాదు. మనం వాళ్ళకి నమ్మకం తీసుకురావాలి. అమ్మ ఇందులో లైఫ్ ఉంది, ఫ్యూచర్ ఉంది, పైసా ఉంది అన్న నమ్మకం మనం తీసుకొస్తే వాళ్ళకి అప్పుడు నమ్మకం వస్తుంది. ఇంకొకటి, మేము చాలా జిల్లాలకి వెళ్ళాము, వేరే వేరే డిస్ట్రిక్ట్స్కి. ఇంకా కొందరు డిస్ట్రిక్ట్స్లో కూడా మేము కాల్ చేసి అడగడం జరిగింది. బట్ నేను ఏ యూనియన్ వాళ్ళ ప్రెసిడెంట్ని కానీ ఎవరికి మనం ఏలెత్తి ఒక పాయింట్ అవుట్ చేస్తలేము. మేము వాళ్ళని చాలామంది ప్రెసిడెంట్స్ని కానీ ఇంకా వేరే వేరే వాళ్ళని కానీ మేము కాల్ చేసాము. ఒక్కొక్క ప్రెసిడెంట్కి అయితే 7 సార్లు కాల్ చేసాం వేరే వేరే డిస్ట్రిక్ట్స్లలో. పర్టికులర్లీ మేము మిమ్మల్ని అంటున్నామని కాదు, బట్ నాది ఒక చిన్న ప్రశ్న. యూనియన్ పెట్టి మేము అంటే వాళ్ళ గురించి మేము హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము, అన్ని వేరే వేరే సంథింగ్ చేస్తారు, దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ మెయిన్ ఏంటిదంటే, బట్ ఫ్యూచర్ వాళ్ళకు హెల్త్ కార్డు కాదు, ఫ్యూచర్ వాళ్ళకి ఒక గవర్నమెంట్ ద్వారా ఇల్లు వస్తుంది, దాని ద్వారా ఇది వస్తుంది, అది కాదు. ఫ్యూచర్ వాళ్ళ కెరియర్ డాన్స్, మెయిన్ డాన్స్. ఆ డాన్స్ గురించి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఒక లేబర్ యూనియన్ అనుకుందాం, కార్మిక యూనియన్ అనుకుందాం, సపోజ్ గ్లాస్ ఫ్యాక్టరీ, ఏదో ఒక ఫ్యాక్టరీ. సో వాళ్ళ యూనియన్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు అది ట్రై చేస్తారు, మేము ఇంత కష్టపడుతున్నాం, మాకు ఇంత పైసా రావాలి, ఇంత దాని గురించి వాళ్ళు చర్చిస్తారు.
బట్ ఏంటి అంటే మనం వాళ్ళకి ఏం లాభం తెస్తాం ఏది కాదు. వాళ్ళు నేర్చుకొని చేసిన తర్వాత వర్క్ విషయంలో ముందుకు వెళ్ళిన తర్వాత 100% వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఉండరు కదా. అందుకే అంటున్నా, ఉన్న యూనియన్ ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ, మన ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కానీ ఎన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్న యూనియన్ వాళ్ళందరూ ఒకవేళ వాళ్ళు తలుసుకుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్, అంటే వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంత్, వాళ్ళ డిస్ట్రిక్ట్స్లలో ఉన్న డాన్సర్లు కానీ, వచ్చే జనరేషన్ డాన్సర్స్, కొంచెం సీనియర్స్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళందరికీ చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అనేది ఏంటంటే, నా వర్క్షాప్కి వచ్చి నేర్చుకొని నా వర్క్షాప్ కానీ అటెండ్ కమ్మని అంటలేను, వాళ్ళకి ట్రైనింగ్ మీరే ఇవ్వడం కానీ, వాళ్ళు నేర్చుకోవడం కానీ, ఒకవేళ లేదు అంటే మా దగ్గరికి పంపించడమా, లేదు అంటే వేరే కాడికి పంపించడమా. అప్డేట్ జనరేషన్ చేంజ్ అవుతుంది. ఓకే, మనం కూడా చేంజ్ కావాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా అదే, ఇప్పుడు మనం ఒక 4 సాంగులు నేర్చుకుని 5 సాంగులు నేర్చుకుని చాలామంది డాన్సర్లు అనుకుంటారు. వాళ్ళకి చెప్పాలి ఇది కాదు, ఇది కాదు, ఇది అని చెప్పి. సో ప్లీజ్ దయచేసి మీరు కూడా దీన్ని షేర్ చేయండి. మీ యూనియన్ సైడ్ నుంచి కానీ, మీ సైడ్ నుంచి కానీ పంపించడానికి ట్రై చేయండి. జనరేషన్ని చేంజ్ చేయండి. లేదు అంటే మనం అలాగనే ఉంటాం. ఇంకోటి, ఈడ సీనియర్ ఆర్ జూనియర్ కాడ చాలా మందికి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. మేము 4-5 డిస్ట్రిక్ట్స్ల కాడికి వెళ్ళే వారికి వాళ్ళు కొంచెం మాట్లాడడం జరిగింది, జూనియర్స్ సీనియర్లకు రెస్పెక్ట్ ఇస్తలే, సీనియర్లు జూనియర్ అని చెప్పి. బట్ ఓకే, ఏమంటున్నా అంటే వాళ్ళ గురించి కూడా మేము ఒక 15 days క్యాంప్ పెడుతున్నాము. ఎందుకంటే డాన్స్ అంటే ఏంటిది, ఇప్పుడున్న జనరేషన్ డాన్స్కి సంబంధించిన 15 రోజుల వాళ్ళకి మేము ఎంత ఇవ్వగలుగుతామో అంత ఇచ్చడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే రేపటి టైంలో 5-6 నెలల ముందో 1 year ముందో కాడికి వెళ్ళి పైసలు పెట్టాలి, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ ద్వారా నేర్చుకొని వచ్చి సరే ఇది కాదు, దీన్ని ఇట్లా అంటారు అట్లా అంటారు అని చెప్పి ఒక సీనియర్ని కింద చూడకుండా, నేను సీనియర్ చూడని చెప్పి కంపేర్ చేస్తానండి. ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఒక 40-45 years వచ్చినాయని మొన్న వచ్చిన ఒక డాన్సర్ వెళ్ళి అతనికి నీకేం తెలుసు, నాకే తెలుసు, అట్లా ఇట్లా అనకుండా వాళ్ళకు కూడా సమ్ నాలెడ్జ్ ఉంది అంటే ఫ్యూచర్లో వాళ్ళకు కూడా ఓకే ఇట్లా మనకి ఇట్లా చూపెట్టగానే ఇది లాకింగ్, టాప్, పాపింగ్ ఇట్లా అని చెప్తే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే సార్కి అన్నీ తెలుసు అని ఉంటాయి కదా. అందుకని చెప్పి సీనియర్స్ కోసం అని మనం ఒకటి పెడుతున్నాం. ఇంకొకటి, జూనియర్స్కి నా చిన్న సజెషన్ ఏంటి అంటే, నేను కూడా జూనియరే, ఒక్కవేళ 30 సంవత్సరాల క్రితము, 40 సంవత్సరాల క్రితము, 50 సంవత్సరాల క్రితము వాళ్ళు చేయకుంటే ఇవాళ మన కంటికి డాన్స్ కనిపించేది కాదు. సీనియర్లు చేయకుంటే వాళ్ళ డాన్స్ చూసి, అది ఏదో ఫామ్ అని కావచ్చు, చూసిన తర్వాత మన కళ్ళకి తెలిసింది ఓకే ఇది డాన్స్ అని చెప్పి మనం దాన్ని అట్రాక్ట్ అయ్యడం స్టార్ట్ చేసాం. దాన్ని మనం ఒక ఫీల్డ్ ఎంచుకొని మన లైఫ్లో మన ఒక కెరియర్ దానిలో ఎంచుకొని మనం వెళ్తున్నాం. సీనియర్స్ లేకపోతే 110% జూనియర్స్ లేరు. ప్లీజ్ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. సీనియర్ జూనియర్ అనేది మనసులోకి వెళ్ళి తీసేసి, బట్ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మనం అందరం నేర్చుకుందాం. జై హింద్.